మూలిగేనక్కపై తాటిపండు పడిన చందంగా ఉంది వైసీపీ పార్టీ పరిస్థితి. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఆ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇక్కడ పార్టీకి పెద్ద దిక్కుగా ధర్మాన ఫ్యామిలీ ఉంది. కానీ అదే ధర్మాన ఫ్యామిలీపై వైసీపీ నుంచి సస్పెన్షన్ అయిన దువ్వాడ ఎగిరెగిరి పడుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే గట్టిగానే టార్గెట్ చేసుకుంటున్నారు. కానీ వైసీపీ నాయకత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయించారు అని ధర్మాన సోదరులపై కోపం పెంచుకున్నారు దువ్వాడ. అప్పటి నుంచి ధర్మాన సోదరులు ఇద్దరిని టార్గెట్ చేసుకుంటున్నారు. అయితే దువ్వాడ వెనుక వైసీపీలో పెద్ద తలకాయ ఉందన్నది అనుమానం. అందుకే తాడో పేడో తేల్చుకోవాలని ధర్మాన సోదరులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. కొద్ది నెలల కిందట ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడపై సస్పెన్షన్ వేటు వేసింది వైసీపీ. కుటుంబ వ్యక్తిగత వ్యవహారాల నేపథ్యంలో ఆయనపై చర్యలు తీసుకుంది. కానీ దువ్వాడ మాత్రం తాను తిరిగి వైసీపీలోనే చేరుతానని ధీమాతో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని కూడా చెబుతున్నారు. తన కోపమంతా ధర్మాన సోదరులపై మాత్రమే, వారు కింజారపు ఫ్యామిలీతో కలిపి తనను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్నారు దువ్వాడ. అదే సమయంలో అధినేత జగన్ రెడ్డి పట్ల గౌరవ భావంతో ఉన్నారు. దీనిపై ధర్మాన సోదరులు అనుమానం పెరుగుతోంది. అందుకే దువ్వాడను పార్టీ నుంచి బహిష్కరిస్తారా లేకుంటే పార్టీ నుంచి బయటకు వెళ్లిపోమంటారా అని అల్టిమేటం ఇచ్చినట్టు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా ధర్మాన సోదరులను టార్గెట్ చేసుకుంటున్నారు దువ్వాడ. అసలు వైసీపీ నుంచి ఆయన సస్పెన్షన్ కు గురయ్యారు. కానీ పార్టీలో పరిణామాలపై మాట్లాడుతున్నారు. పార్టీ బలోపేతం చేసే పనిలో ఉన్నారు. ధర్మాన బ్రదర్స్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న కృష్ణదాస్ ప్రతి నియోజకవర్గంలో సమీక్ష చేసి పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు గురించి చర్చిస్తున్నారు. అయితే ఈ క్రమంలో కృష్ణదాస్ టార్గెట్ చేసుకున్నారు దువ్వాడ. అది కూడా కళింగ సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకుని లేనిపోని ఆరోపణలు చేస్తుంటే ధర్మాన బ్రదర్స్ మనస్తాపానికి గురవుతున్నారు. పైగా దువ్వాడ హైకమాండ్ పేరు తరచూ చెబుతున్నారు. దీంతో వైసీపీ పెద్దల నుంచే దువ్వాడకు అభయం ఉందన్న అనుమానంలో వీరులు పెరుగుతోంది. అందుకే దువ్వాడను పార్టీ నుంచి బహిష్కరిస్తారా లేకుంటే పార్టీ నుంచి బయటకు వెళ్లిపోమంటారా అని నేరుగా జగన్ ని ప్రశ్నించేందుకు ధర్మాన బ్రదర్స్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి వైసీపీలో ఇప్పుడు దువ్వాడ పెద్ద చిచ్చు పెడుతున్నారు. ఒకవేళ దువ్వాడ కోసం ధర్మాన బ్రదర్స్ ను వదులుకుంటే మాత్రం శ్రీకాకుళం జిల్లాలో పార్టీ భూస్థాపితం కావడం ఖాయం.